రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్ ఎగ్జామ్లో మనకు ఒక క్వశ్చన్ ఎకానమీకి సంబంధించింది డైనమిక్స్లో కనిపించింది. అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ మనకి ఇచ్చారు. ఇది దేనికి రిలేటెడ్ అంటే ఓవరాల్గా మనకి భారతదేశంలో ఫిషింగ్ అలాగే ఆక్వాకల్చర్ తాలూకా వృద్ధి రేటు ఎంత సాధించిందనే దాని మీద క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. అప్పుడు ఎలా మనం లాజికల్గా థింక్ చేసి రైట్ ఆన్సర్కి ఎరవ్ అవ్వచ్చు అని చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వీస్ సెక్టర్ అనేది మన దేశంలో బాగా గ్రో అవుతుంది, అది మీకు తెలుసు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అంటే లాస్ట్ 1 yearలో కానీ 2 yearsలో కానీ పర్టికులర్గా ఫిషింగ్ అలాగే ఆక్వాకల్చర్ ఇది చాలా బాగా పెరిగింది, రికార్డులు బద్దలు కొట్టింది అని ఎక్కడైనా మీరు నోటీస్ చేశారా? చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే న్యూస్ పేపర్ తిప్పుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఎక్కడైనా మీరు విన్నారా, నోటీస్ చేశారా? లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ 20.1% మనం స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే, అలాగే ఇటుపక్క చూసుకుంటే 5.3%. 5.3% అంటే నార్మల్ థింగ్. సో ఎక్స్ట్రాడినరీగా ఎక్కడ మనం పర్ఫామ్ చేసినట్టు కాదు, నార్మల్గా గ్రో అవుతున్నట్టు, అంతే కదా. సో అది నార్మల్గా గ్రో అయితే మన క్వశ్చన్కి ఇస్తారు, ఆస్పిరెంట్గా కాదు, ఒక ఎనలిస్ట్గా ఆలోచించండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా గ్రో అయితే మన క్వశ్చన్కి ఇస్తారు. క్వశ్చన్ ఇచ్చారంటే ఏంటి, ఇది బాగా పర్ఫామ్ చేసినట్టు, అంతే కదా. ఓకే, లాజిక్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ మనకి ఇచ్చారంటే ఇదేదో బాగా పర్ఫామ్ చేసినట్టు, దీనివల్ల ఏదో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయినట్టు. ఇప్పుడు 5.3% నార్మల్ థింగ్. సో ఇప్పుడు ఇది మనం కూడా ఎలిమినేట్ చేసేసవచ్చు. ఇంకా మిగిలింది ఏంటి, 10.2%, 15.6%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ తీసుకుందాం, ఏపీ. ఆక్వాకల్చర్ అనేది మనం బాగా డామినేట్ చేస్తున్నాం, ఆక్వాకల్చర్ పర్ఫార్మెన్స్ కూడా బాగా పెరిగింది. అది ఇప్పుడు ఓవరాల్ నేషన్ తీసుకుంటే మనకన్నా తక్కువే ఉంటుందా లేదా యావరేజ్? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జీడిపి గురించి అలాగే జిఎస్డిపి గురించి కంపారిటివ్ అనాలిసిస్ చేస్తారు మీరు చదివేటప్పుడు. సో దీంట్లో చూసుకుంటే జీడిపి కన్నా మన స్టేట్ జిఎస్డిపి అనేది బాగా పర్ఫామ్ చేస్తుందని చాలాసార్లు మన సీఎం గారు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సేమ్ ఇదే లాజిక్ అప్లై చేసుకోండి. అంటే నేషనల్ యావరేజ్ ఎంత బాగా తీసుకున్నా సరే మనకి 8 to 12% మాత్రమే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రేంజ్లోనే మనకు ఉంటుంది. కాబట్టి దీని దగ్గరలో మనకి ఏముంది, 10.2% ఉంది. సో ఇలాగా 15.6% మనం ఎలిమినేట్ చేసేవచ్చు. జస్ట్ లాజికల్ థింకింగ్తో కూడా మనం రైట్ ఆన్సర్ని ఎరవ్ అవ్వచ్చు. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎకానమీ మీరు చదువుతున్నప్పుడు ఏంటంటే ఈ ట్రెండ్స్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయండి. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మనం పర్సన్ మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆడి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సన్ మెంటర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది.